హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిషా పిచ్చిపిల్ల కాకినాడ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకోసం మంచి మంచి వంట వీడియోలు, మంచి మంచి టిప్స్ అవన్నీ తీసుకొచ్చి పెడతాను. ప్లీజ్ నన్ను ఎంకరేజ్ చేయండి. ఫ్రెండ్స్, ఇది ఏమిటనుకుంటున్నారా? ఇది మల్టీగ్రెయిన్ దోశల పిండి. నేను చాలాసార్లు ట్రై చేశాను. చాలా పర్ఫెక్ట్గా, చాలా టేస్టీగా వచ్చింది. మెయిన్లీ డైట్లో ఉన్న వాళ్ళకి, వెయిట్ లాస్ అవుదాం అనుకున్న వాళ్ళకి, జిమ్కి వెళ్ళి బాడీ బిల్డ్ చేసి ప్రోటీన్ ఫైబర్ తినే వాళ్ళకైతే ఈ రెసిపీ చాలా బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను నేనైతే. ఇందులో ఫ్రెండ్స్, నేనైతే ఒక టీ కప్ అనుకోండి, టీ కప్పుడు బొబ్బర్లు, టీ కప్పు పెసర్లు, టీ కప్పు మినుములు, దానిలో కొద్దిగా ఒక 2 స్పూన్ల రాజ్మా, 2 స్పూన్ల శనగలు, కొద్దిగా ఇది ఏంటంటారు సన్ఫ్లవర్ సీడ్స్, కొద్దిగా గుమ్మడి గింజలు, ఒక 4-5 బాదంలు, 4-5 జీడిపప్పు, ఇవన్నీ వేసుకొని ఒక నైట్ అంతా నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. నానబెట్టుకొని దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఒక దోశల కన్సిస్టెన్సీ ఎలా రావాలో అలా మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇది ఎలా వచ్చిందో గ్రైండ్ చేసి మీకు చూపిస్తాను, ఆగండి. చూడండి ఫ్రెండ్స్, మనకు కావాల్సిన విధంగా ఒక దోశల బ్యాటర్ లాగా ఆడుకోవాలి. మనకు ఒక చిక్కగా అనిపిస్తే కాస్త నీళ్ళు కలుపుకొని దోశలకి ఎలాగైతే మనకు ప్రిపేర్ చేసుకుంటామో అలా మొత్తం ప్రిపేర్ చేసుకోవాలి. ఇంత క్వాంటిటీ టీ గ్లాస్ ఎక్కువైపోద్ది అనుకోవద్దు ఫ్రెండ్స్. ఇది 2-3 ఉన్న వాళ్ళకైతే 2 days ఖచ్చితంగా వస్తుంది. చక్కగా మనం ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఇది పాడైపోయే ఐటెం అయితే కాదు. 2 days ఈజీగా మనకి ఫ్రిడ్జ్లో సర్వ్ అవుతుంది. ట్రై చేయండి, మస్ట్ అండ్ షుడ్గా. చాలా రెగ్యులర్గా మనం తినే దోశల కన్నా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది దోశ వేసి కూడా మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇలాగా మన దోశల పిండిలాగా ఆడుకోవాలి. దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. చూసారు కదా, ట్రై చేయండి. జిమ్కి వెళ్ళే వాళ్ళు కానీ, డైట్లో ఉండేవాళ్ళు కానీ, బయట మనం తినే రుబ్బు వాటి కన్నా ఇది చాలా బెటర్ అని నేను చెప్తాను. నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. నేను ట్రై చేశాను, ప్రెజెంట్ నేను ఫాలో అవుతున్నాను. వెయిట్ లాస్కి, జిమ్కి వెళ్ళే వాళ్ళకి అయితే ఖచ్చితంగా చాలా బాగా పనిచేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, మనం పెనం పెట్టుకొని, డైట్లో ఉన్నాం కాబట్టి తక్కువ ఆయిల్ వేస్తున్నాను. 2 drops ఆయిల్ వేసుకొని చక్కగా మనం ప్రిపేర్ చేసుకున్న దోశల బ్యాటర్ వేసుకొని నచ్చితే దీనిపైన జీలకర్ర, ఆనియన్స్ లాంటివి వేసుకోవచ్చు. ఎలా అంటే మన పెసరట్టు వేసుకున్నట్టే ఉంటుంది. పైన కూడా కొంచెం ఆయిల్ వేసుకోవాలి. రెండో పక్క కాల్చుకుందాం. చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. చూడండి ఫ్రెండ్స్, మన మల్టీగ్రెయిన్ దోశ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత కలర్ఫుల్గా చక్కగా వచ్చిందో. అలా మనకు నచ్చినట్టు 1, 2, 3 ఇన్ని తిన్నా పర్లేదు. ఎందుకంటే ప్రోటీన్ ఫైబర్ కాబట్టి మనకి చక్కగా ఫ్యాట్ అవ్వదు, డైట్లో అయిపోద్ది. దీంతో మంచి గ్రీన్ చట్నీ కానీ, టమాటో చట్నీ, అల్లం చట్నీ దేంతో సర్వ్ చేసుకున్నా చాలా అంటే చాలా బాగుంటుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.